అటువంటి సమర్పణ చంద్రప్రసాద్ మల్లెమొగ చెప్పబాబు యొక్క ది డామినెంట్ క్యారెక్టర్ పోతరాజు గారు తీసిన సినిమాలో కొన్ని సన్నివేశాలు మీ ముందు ఒకసారి చూసుకో అడ్డు వస్తున్నా కొద్దిగా అడ్డు వస్తున్నా చూడబెట్టుకు ముందు ఇలాంటి అని బయట చెప్పదని నేను సార్లు చెప్పాను నీక ఎవరు లేరు బయటకు వెళ్ళినప్పుడు కళ్ళొట్టే ఎన్నిసార్లు చెప్పాను నీకు కళ్ళడి వీడికి కళ్ళు లేకపోతే ఏం కనబడదు సరే కూర్చో ఎవరు లేరు అంటావేంట్రా కలర్ చదివిపోతుంటేనా కూర్చోమన్నా అదవాని ఏడి అనేది అనేది పొద్దునొచ్చామన్నా లేదు డైరెక్ట్ గా ఏడాడు అదేది అది ముఖ్యమైన మమ్మల్ని ఏంట్రా వచ్చేస్తున్నారు సార్ వచ్చేస్తున్నారు అరే అసిస్టెంట్ కొత్తగా జాయిన్ అయ్యా మన దొరికిన బడ్జెట్ హీరో అయినారా ఏం చేస్తాం తప్పదు పద గుడ్ మార్నింగ్ చెప్పబాబు గారు గుడ్ మార్నింగ్ ఏంటి వచ్చేసి అదేది ముద్దెట్టుకోవాలి పూర్వారం ఉందా పర్లేదు సార్ ఏదో లేదు సర్లే జాగ్రత్తగా చెప్పు సీనియర్ టాలీవుడ్ ఈ రోజు యాక్టివిటీస్ ఏంటి షెడ్యూల్ ఏంటంటే సాంగ్ ప్లాన్ చేసాం ప్రొడ్యూసర్ గారు ఏమో డబ్బులు లేవని చెప్పి ఇప్పుడు అందుకని రీమిక్స్ సాంగ్ ప్లాన్ చేసాం సార్ ఇప్పుడు డాన్స్ మాస్టర్ వస్తాడు ఫస్ట్ మీ స్టెప్ అయిన తర్వాత హీరోయిన్ తో కలిపి ఒక స్టెప్ ఉంటుంది అది చేస్తే ఆ సాంగ్ పూర్తి సార్ రామాను సరే సార్ డాన్స్ మాస్టర్ మైకేల్ జాక్సన్ కొత్త డాన్స్ ఏంటి ఏమనుకుంటున్నా సీనియర్ ఇక్కడ రెండు కాళ్ళ మీద రాలేవా ఏంటిది సీనియర్ ఇక్కడ టాలీవుడ్ చెప్పలేదా డైరెక్టర్ ఏంటి నేను చెప్పాను సార్ నేను మా కాజోడు ఏంటి స్టైలా సారీ సార్ చేశారు మీకు బాగా మంచి కాదు కొత్త యూత్ తో కోయిన్సైడ్ వాళ్ళు అవ్వగలవా యూత్ కి మంచి మీకోసం డిజైన్ చేశాను ఒకటి మనకు అసలు లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ పడిపోవాలంటే చూపించేది ఒకసారి సార్ చూపించు ఎక్సలెంట్ మాస్టర్ ఎక్సలెంట్ ఏంటి ఇదేనప్పుడు నేను చేయాల్సింది సార్ యూత్ కి తగ్గ స్టైల్ గా ఉంటుంది సార్ ఏంటి యూత్ అట్రాక్ట్ అయిపోతుంది షాప్కి అవును సార్ మీకు తగ్గట్టుగా సూట్ అవుతుందని చెప్పి చేయించాం వెళ్దామా ఎస్ సార్ సర్లే కొడుకు కోసం కొడుతున్నాయండి కొడుకు కథవని సార్ టేక్ చేసేద్దాం ఓకే లైట్స్ ఆన్ సౌండ్ ఇన్ యాక్షన్ అలా పట్టు ఆడికంటే ఊరి మన పోవద్దా ఒకటి రెండు మూడు అంతే ఎక్సలెంట్ గా వచ్చింది సార్ అది టాలీవుడ్ లో మందాల చారణ చెప్పు పనిలో పొరతులు లేదు కొత్తగా వచ్చే పనిలో నేర్చుకో ఎక్స్ట్రా మాట్లాడద్దు అదేది అది ముఖ్యం మనకి వచ్చేసింది సార్ మేకప్ అయింది వచ్చేస్తుంది పాప వచ్చేస్తుంది సార్ వచ్చేస్తుంది పొద్దున్న రావద్దు నన్ను రమ్మన్నాను కదా కొంచెం ఏంటో పొడి అంటే పది వరకు హీరోయిన్ కావాలి హీరో ప్రాపర్టీ నువ్వు కూర్చొని భయపడుకో పొద్దున్న టిఫిన్ చేసావా ఎవరితోటి సార్ చేసి కొంచెం సార్ మీకు హీరోయిన్ గురించి స్పెషల్ డిజైన్ చేశాను నైట్ అంతా కష్టపడి సార్ చూడండి
పక్కన ఇక్కడ హీరోయిన్ ఉంటారు అక్కడ చూడండి. పౌడర్ రావే కవర్ చేయి మాస్టర్ టేక్ చేసేద్దాం సార్. చేసేద్దాం. ఏంటి భయపడుతున్నావా? నేను లేను నువ్వురా. సార్ గ్యాప్ చూసుకోండి కొంచెం. టాలీవుడ్ గ్యాప్ ఉండదు. ఏంటి డైరెక్టర్ చెప్పరా? చెప్తాను సార్ చెప్తాను. సార్ ఏం చెప్తా చేయించండి. చిట్టు అంటే చిట్టి పర్లేదు. ఓకే యాక్షన్. కుడికాలు పెట్టవా? టేక్ చేసేద్దాం సార్. చేయాల 20 చేయక చిట్టి ఇలాగా అది వేసావా సార్? టేక్ చేసేద్దాం సార్. చేసేద్దాం. లైట్స్ ఆన్ సౌండ్ యాక్షన్. ఒకటి భయపడిపోయావా? ఏంట్రా పౌడర్ తగ్గించేసావు ఏంటి? సార్ నెక్స్ట్ ఫైట్ సీక్వెన్స్ ఉంది సార్. ఈ ఫైట్ సీక్వెన్స్ అయిపోతే కనుక క్లైమాక్స్ సార్. డాన్స్ మాస్టర్ వస్తారు స్టన్ విజయ్ సార్. అప్పుడే వద్దు బాబు, ఇప్పుడే కదా వచ్చింది. కాశ్మీర్ వెళ్ళొద్దు సార్. హీరోయిన్స్ పార్ట్ పూర్తి అయిపోయింది సార్. యాక్చువల్ గా పంపించేస్తే కనుక అయిపోతుంది. అప్పుడే పంపించిందే లేదు. చిట్టు ఇప్పుడే వచ్చింది. లేటు, చాలా లేటు. సరే సార్ సరే. ఎంత లేట్ గా పంపిస్తానంటే అంత లేట్. నా ఇష్టం. స్టన్ విజయ్ వస్తున్నాడు సార్. రమ్మర్ చెట్టి నాకు కష్టడేనవే. ఈడి కూడా చెప్పలేదా నేను టాలీవుడ్ అని? చెప్పింది ఏంటి? ఏమనుకుంటావు? నా ఉండే కటింగ్ లా ఏమనుకుంటున్నావు? దాకిజా నా శిష్యుడు. ఏమనుకుంటున్నావు? నువ్వు చెప్పేసుకుంటావు ఏంటి? బయట చెప్పేసుకుంటావా? సర్లే చెప్పు. కింద ముందంటావేంటి? అయ్యి బాబు ఏం లేదు. ఎంతసేపుడే తెలుసా? మేము ఎలాంటి ఫోన్ చేస్తాం. లేగు లేగు సార్. టేక్ చేద్దాం. రెడీ. ఓకే సార్. లైట్స్ ఆన్. టేకింగ్ క్లాప్ యాక్షన్. ప్రసాదంలో ఒక ఇద్దరు ఎత్తాడు. ఏంటది? పని నేర్చుకోమని చెప్పాను, డైలాగులు కాదు. ఏంటాడు అసిస్టెంట్ డైరెక్టర్? ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు? చెప్తావా? టాలీవుడ్ లో టాప్ చెప్తాను. పంపర్ ఇట్లు చెప్పు. ఏంటి నా తిట్టు రాకుండా ఎవరికే సార్? నెక్స్ట్ సీన్ ఉంది సార్. నెక్స్ట్ డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ బట్టి మీరు సీన్ చెప్పాడు మీకు ఆల్రెడీ. చేసేద్దాం సార్. సరే చెప్పు. సరే సార్. నువ్వు పాడరా ఏంటి? బట్ట కనిపించేస్తుంది ఇక్కడ. నువ్వు వద్దు సార్. టేక్ చేసేద్దాం. నువ్వు ఉండు. నువ్వు లేవు. ఏంటి ఎక్కబడిపోతున్నారు? డైరెక్టర్ ఏం చేయాలి? ప్రాపర్టీ నాది సార్. టేక్ చేసేద్దాం. ఏంట్రా మా చెల్లి నేర్పిస్తావా? మీ చెల్లి ఏంట్రా? మీ పక్కన చెల్లి కూడా నేర్పిస్తారా? ఏంట్రా అంటే దాని ఫోన్ చేయాలి. అన్నా ఇక్కడ ఎవరు చరికించండి. ఎవరాడు? ఎవరో చెప్పా బాబు అంటన్నా. దాని చిన్న కాల్సిన అన్నాడన్నా. వచ్చానా? ఏంటి తల్లగా ఉన్నావేంటి? కొంచెం డ్రెస్ తగ్గించండి. అది వేరే సీన్ సార్. ఏంటి హీరో తెలియట్లేదా? ప్రాణాన్ని కౌలించేసుకుంటున్నావు ఏంటి? ఏమనుకుంటున్నావు? మా చిట్టది నీకు హీరో తెలియట్లేదు. అప్పుడప్పుడు తెలియకుండా చెప్పులు పెట్టుకున్నట్టు పనులు నువ్వు. నీకు నేను సినిమా చేసింది ఏంటి? టాలీవుడ్ సార్. నేను చెప్తాను సార్. మాట్లాడతాను. కొత్తగా ప్రొడ్యూసర్ కదా సార్. కంగారు పడ. ఏంటిది
సార్ హీరో కదా సార్, మీకు కంగారు పడకూడదు, మీరు చూసుకోవాలి కదా. ఏంటి సీన్ ఏంటి? ఇది ఎలా సార్? 10 మంది కుర్రాళ్ళు కావాలి. 10 మంది కుర్రాళ్ళు ఇస్తే క్లైమాక్స్ సీన్ అయిపోతుంది. ఏం పర్వాలేదు సార్, మా వీధిలో చిన్న సార్ టేక్ చేసాక సరే చెప్పు. యాక్షన్. సరే నువ్వు ఎక్కడ ఉండి ఎక్కడ పెట్టాడు వచ్చాక? ఏంట్రా మా ఊరి చెల్లి ఎడుగుతున్నావంట? ఈ మాత్రం నన్ను నలుగురు వేసుకొచ్చాడు, అప్పుడే చెప్పాడు మీ ఓడు. ఇంకా 2 ముద్దు కూడా పెట్టలేదు చెల్లికి. సరే ఇడికి ఎలా కాదు, రింగ్ ఏంట్రా? ఎలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ లో ఎక్కువ తినేస్తాను. కాదు చెకోడి. ఎలా వచ్చింది డైరెక్టర్? ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మీరు వెళ్ళలేదు సార్, నేను చెప్పాను సార్. పూర్తయింది, షూటింగ్ అయిపోలేదు. మళ్ళీ ఎప్పుడు కలుగుతావు? నెక్స్ట్ సినిమా కూడా నీకే ఇస్తానులే. టచ్ లో ఉండు. ఇంకే సినిమాలు ఒప్పుకోకు నువ్వే. ఈ సినిమా సన్నివేశాలు చూసి మీరు ఎంతో ఆనందించినట్టున్నారు. ఇప్పుడు మన డైరెక్టర్ అంటూ కొన్ని మాటలు పంచుకోవాల్సిన కోరుతున్నాం. చెమ్మచక్క మల్లెమొగ్గ అనే సినిమా చాలా బాగా వచ్చింది. షూటింగ్ కార్యక్రమాలన్నీ బాగా వేగవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హీరో చెప్పండి, నువ్వే చెప్పేసుకుంటావండి. మీ గురించి చెప్తున్నాను సార్, అయిపోయాను చెప్తున్నాను సార్ మీ గురించి. హీరో జప్పాబాబు గారు చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ గా వచ్చింది. హీరోయిన్ కూడా బాగా చేసింది. థ్యాంక్ యూ సార్. మన హీరో జప్పాబాబు గారు కూడా కొన్ని మాటలు మాట్లాడతారు, బాగుంటుంది అనుకుంటున్నాం. మైక్ నువ్వే పట్టుకో. తొలకనా హీరో అంటే మైక్ పట్టుకో. అలా అంటాడు కానీ ఆడిదేం లేదు. ఆడి 2000 థియేటర్లు అంటాడు, నేను 4000 థియేటర్లు రిలీజ్ చేస్తాను. మహేష్ బాబు థియేటర్ గా రిలీజ్ అవుతుంది చెప్తున్నాను. ఆడు ఎవడో తాకించానంటే సినిమాలు ఆడటం అనేసి రిలీజ్ అయిన కాడి నుంచి తెలుసా, అలా ఉంటది. హీరోయిన్ కూడా చాలా బాగా మాట్లాడింది, తెలుగు వచ్చింది కాదు, నేనే వేపించా తిప్పి ఎవరుకున్నారు. డైరెక్టర్ ఆగంటాడు, అటు చెగుడి పేట పర్లేదు అప్పుడు వచ్చేసి ఏడాడు అటు రాలేదు మీటింగ్ కి. ఓకే, థ్యాంక్ యూ సార్. తన తొలి సినిమాలోనే మన స్వర్ణాంధ్ర యువత హృదయాలను తడిచింది. కొన్ని మాటలు మాట్లాడా. అందరికీ నా వందనములు. నాకు అసలు తెలుగు కొంచెం వచ్చు అంతే. కానీ హీరో గారు దగ్గరుండి నేర్పించారు. హీరో గారు బాగా చూపించారు. సారీ, బాగా సారీ హీరో గారు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాడీ. జప్పాబాబు గారు, మీరు మీ ఫ్యాన్స్ కోసం, అదే మీ లేడీస్ ఫ్యాన్స్ కోసం డైలాగ్ ఏంటి? యాక్చువల్గా చెప్పకూడదు, ఈ డైలాగ్ 100 రోజులు ఆడద్ది చెప్తున్నాను. నువ్వు అడుగుతున్నా కాబట్టి చెప్తున్నాను. ఇలా ఎదరకరా లోకువా మైక్ కట్టుకో. కొడితే రియల్ స్టార్ట్ బద్దలైపోద్ది, ట్రాన్స్ఫార్మర్ పేలిపోద్ది.